పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా సంక్రాంతికి వస్తున్నా. థియేట్రికల్ రిలీజ్ లో రికార్డులు వసూలు సాధించింది సినిమా. అయితే రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది. ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది. మరోసారి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ డిజిటల్లోనూ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించింది. వసూళ్ల పరంగానూ #1 ప్లేస్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చాలా కాలం తరువాత చిరు కామెడీ జానర్ ట్రై చేయడంతో పాటు అనిల్, మార్క్ ఎంటర్టైన్మెంట్, వెంకీ గెస్ట్ అపియరెన్స్ ఈ సినిమా రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. అందుకే భారీ వసూళ్లతో టాలీవుడ్ లో రీజనల్ రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మనశంకర వరప్రసాద్ గారు. రీసెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ అక్కడ కూడా అదే జోరు చూపిస్తోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 200 మిలియన్ మినిట్స్ కి పైగా స్ట్రీమ్ అయిన తొలి మూవీగా చరిత్ర సృష్టించింది మనశంకర వరప్రసాద్ గారు. డిజిటల్లోనూ థియేట్రికల్ రేంజ్ లో రికార్డులు క్రియేట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ మరోసారి పండగ చేసుకుంటున్నారు. దృశ్యం 3 విషయంలో సస్పెన్స్ కు ఇప్పట్లో తెరపడేలా లేదు. ఇప్పటికీ మలయాళ, హిందీ వర్షన్ పట్టాలెక్కింది. తెలుగు వర్షన్ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకునే లోపే మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ వెంకీ దృశ్యం వరల్డ్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తారా లేదా? ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఈ స్టోరీలో. మలయాళ దృశ్యం 3ని దర్శకుడు జీతూ జోసెఫ్ జెట్ స్పీడ్ తో పూర్తి చేశారు. ప్రజెంట్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ టీం కూడా దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేసింది. మలయాళ వెర్షన్ ఏప్రిల్లో, హిందీ వెర్షన్ అక్టోబర్లో రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. దీంతో తెలుగులో ఎప్పుడు అనే క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో గెస్ట్ రోల్ చేసిన వెంకీ ప్రజెంట్ ఆదర్శ కుటుంబం మూవీ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ని ఏప్రిల్ కల్లా పూర్తి చేసే ఆలోచనలో ఉంది మూవీ టీం. ఆ తర్వాత దృశ్యం 3ని పట్టాలెక్కిస్తారనే న్యూస్ వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఆ విషయంలోనూ డౌట్స్ రైజ్ అవుతున్నాయి. దృశ్యం 3 మలయాళ వెర్షన్ ఏప్రిల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఏప్రిల్లోనే క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటో రివీల్ అయిపోతుంది. ఆ తర్వాత తెలుగులో రిలీజ్ చేస్తే ఆడియన్స్ చూస్తారా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అందుకే అసలు త్రీక్వెల్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారట మేకర్స్. మరి ఈ విషయంలో వెంకీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి. కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వరుస వివాదాలు కంటిన్యూగా చుట్టుముడుతూనే ఉన్నాయి. టీజర్ రిలీజ్ తర్వాత టాక్సిక్ విషయంలో వివాదాలు మరింత ఎక్కువగా వస్తున్నాయి. కేజీఎఫ్ 2 సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన యష్ ఆ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు. పీరియాడిక్ మాఫియా డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో యష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అనౌన్స్మెంట్ దగ్గర నుంచి భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. టాక్సిక్ తొలి టీజర్ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది. మరీ ఇంత బోల్డ్గానా అనే కామెంట్స్ తో పాటు కంప్లైంట్స్, కేసులు తెరమీదకొచ్చాయి. కర్ణాటక విమెన్ కమిషన్ టీజర్ విషయంలో సీరియస్ అయింది. తాజాగా ఇదే విషయంలో ఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. షూటింగ్ టైంలోనూ టాక్సిక్ టీం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రీసెంట్ స్కెడ్యూల్లో ఓ అటవీ ప్రాంతంలో షూటింగ్ చేసిన యూనిట్ అనుమతి లేకుండా అక్కడి చెట్లను నరికేసిందంటూ కేసు ఫైల్ అయింది. ఇలా వరుస వివాదాలు తెరమీదకొస్తుండటంతో ఈ సినిమా సెన్సార్ విషయంలో ఇంకెన్ని వివాదాలు తలెత్తుతాయో అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి. బాలీవుడ్ లో ఖాన్స్ హవాకు ఆల్మోస్ట్ తెరపడింది. ఒకప్పుడు సూపర్ స్టార్స్ గా ఇండస్ట్రీని రూల్ చేసిన ఖాన్స్ ఇప్పుడు ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో నయా సూపర్ స్టార్స్ ఎవరన్న విషయంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంతకీ రేస్ లో ఉన్న హీరోలు ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు బాలీవుడ్లో ఖాన్స్ హవానే ఎక్కువగా కనిపించేది. సల్మాన్, షారూక్, ఆమిర్ ఖాన్ ఇండస్ట్రీ సేవియర్స్గా కనిపించేవారు. ఇండస్ట్రీ హిట్స్, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అన్నీ ఈ స్టార్స్ నుంచే వచ్చేవి. కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. ఖాన్స్ హవాకు తెరపడింది. అదే టైంలో బాలీవుడ్ జోరుకి బ్రేక్ పడింది. ప్రజెంట్ బాలీవుడ్ సినిమా మళ్లీ పుంజుకుంటోంది. వరుస హిట్స్తో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో ఈ జనరేషన్లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎవరనే విషయంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ప్రజెంట్ బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఈ లిస్ట్లో అందరికంటే ముందు కనిపిస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్తో బాలీవుడ్ ఫేట్ మార్చిన రణ్బీర్, చిన్న సినిమాలతో మొదలుపెట్టి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన విక్కీ కౌశల్, ధురంధర్తో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన రణ్వీర్ సింగ్ బాలీవుడ్ సేవియర్స్ గా కనిపిస్తున్నారు. అందుకే నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్స్ వీళ్లే అని ఫిక్స్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు.
ఈ మధ్య కాలంలో చెప్పిన తేదీకి ఒక్క సినిమా కూడా రావట్లేదు. నాని లాంటి హీరోలు కరెక్ట్గా ఆన్ టైంకి వచ్చేవాళ్ళు ఇంతకు ముందు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు తేదీలు మార్చేస్తున్నారు. 2026లో వాయిదా పడిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా డేట్స్ లాక్ చేసుకుంటూ ఉన్నాయి. మెల్లగా సమ్మర్ నుంచి ఇయర్ ఎండ్ వరకు సినిమాలు లాక్ అవుతున్నాయి. మరి ఆ డేట్స్ ఏంటో చూద్దాం రండి. నాని మోస్ట్ అవైటెడ్ సినిమా పారడైజ్ రిలీజ్ డేట్ లాక్ అయింది. మార్చి 26 అని డేట్ అనౌన్స్ చేసిన షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టు 21కి వాయిదా పడింది ఈ చిత్రం. నాకేం తొందరలేదు, టైం తీసుకుని వస్తానంటూ శ్రీకాంత్ ఓదెల ట్వీట్ చేశారు. దాదాపు 150 కోట్లతో పారడైజ్ తెరకెక్కుతోంది. ఆగస్టు 21 వెనక చాలా పెద్ద ప్లాన్ వేశారు పారడైజ్ మేకర్స్. ఆగస్టు 21 శుక్రవారం, తర్వాత వీకెండ్ ఉంది. 26న ఓనం, మిలాద్ ఉన్ నబీ ఉంది. 28న రక్షాబంధన్. ఇలా దాదాపు వారం రోజుల పాటు సెలవులే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ డేట్ లాక్ చేశారు పారడైజ్ మేకర్స్. ఇక పారడైజ్ రావాల్సిన మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ తో పవన్ కళ్యాణ్ వస్తున్నారు. మార్చి 27న రావాల్సిన పెద్ది ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. చిరంజీవి సోషియో ఫ్యాంటసీ విశ్వంబర జులై 10న దాదాపు ఖరారైనట్లే. అధికారికంగా డేట్ రావడమే తరువాయి. విఎఫ్ఎక్స్ మరోసారి చెక్ చేసుకుంటున్నారు చిరంజీవి. ఇక విజయ్ దేవరకొండ రణబాలి సెప్టెంబర్ 11న విడుదల కానుంది. దసరాకి ప్రభాస్, హను రాఘవపూడి, ఫౌజీ ఆల్మోస్ట్ డేట్ లాక్ అయిపోయింది. అదే పండక్కి బాలయ్య, గోపీచంద్ సినిమా కూడా రాబోతోంది. సెప్టెంబర్లో రానున్న విజయ్ దేవరకొండ 3 నెలల గ్యాప్లోనే రౌడీ జనార్దన్తో మరోసారి పలకరించబోతున్నారు విజయ్. సమ్మర్ నుంచి డిసెంబర్ వరకు రాబోయే పెద్ద సినిమాల డేట్స్ అన్ని దాదాపు లాక్ అయిపోయాయి. ఈ గ్యాప్లోనే అఖిల్, లెనిన్, నాగ చైతన్య, వృషకర్మ, సాయి ధర్మతేజ్, సంబరాల ఏటిగట్టు, అడవిశేష డెకాయిట్ లాంటి క్రేజీ సినిమాలు రానున్నాయి. మెటర్నిటీ బ్రేక్ తర్వాత నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్నారు కియారా అద్వానీ. ప్రీవియస్ మూవీస్ ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరి హీరోయిన్ లాగే అమ్మ అయ్యాక రూట్ మార్చి కొత్త బాటలో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు కియారా. రీసెంట్గా మదర్హుడ్లోకి అడుగుపెట్టిన కియారా షార్ట్ గ్యాప్ తర్వాత మళ్లీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాదాపు 1 ఇయర్గా కెమెరా ముందుకు రాని ఈ భామ ప్రజెంట్ టాక్సిక్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తర్వాత కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. గతంలో అమ్మ పోస్ట్కి ప్రమోట్ అయిన హీరోయిన్లంతా నెమ్మదిగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ వైపు అడుగులు వేశారు. ఆలియా, దీపికా లాంటి టాప్ బ్యూటీస్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఇప్పుడు కియారా కూడా అదే రూట్లో నడుస్తున్నారు. గ్లామర్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్లోనూ కనిపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ అశ్విని అయ్యర్ తివారీతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాతో లీడ్ స్టార్ గాను ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. మరి ఈ ప్లానింగ్ కియారాకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. చూసారుగా, ఇది ఇవాల్టి సైమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.